గుంటూరు జిల్లాలో సీజనల్ వ్యాధుల విజృంభణతో జనం బెంబేలెత్తిపోతున్నారు. తురకపాలెం వరుస మరణాల ఘటన మరొక ముందే డయేరియాతో వందల మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తాజాగా కలరా కేసులు వెలుగు చూడడంతో జిల్లా వాసులకు కొత్త భయాలు అలుముకున్నాయి. జిల్లాలో కలరా కేసులు 10కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మిస్టరీ మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వరుస మరణాలతో ప్రభుత్వం అలర్ట్ అయి రక్షణ చర్యలు చేపట్టింది. రోగాలు మరణాలకు కారణాలను తెలుసుకునేందుకు తురకపాలెంలో అందరికీ బ్లడ్ శాంపిల్స్, వాటర్ శాంపిల్స్ తీసి పరీక్షలకు పంపించారు. ఇప్పటికీ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. తురకపాలెం ఘటన మర్చిపోకముందే గుంటూరు నగరంలో డయేరియా విజృంభిస్తోంది. వారం రోజులుగా సిటీతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వాంతులు విరేచనాలతో జనం ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. గుంటూరులో డయేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. డయేరియా లక్షణాలతో వచ్చిన వారికి చికిత్స అందించేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెప్టెంబర్ 17 నుంచి ఇప్పటి వరకు గుంటూరు జీజీహెచ్లో డయేరియా లక్షణాలతో 146 మంది చికిత్స కోసం చేరారు. వీరిలో 84 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. 62 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు. డయేరియా ప్రబలకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదైన బాలాజీనగర్, సీతారాంనగర్, నెహ్రూనగర్, రామిరెడ్డి తోట, ప్రగతి నగర్, సంపత్ నగర్, సంగడిగుంట, రెడ్ల బజార్ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఆ ప్రాంతాల్లో కార్పొరేషన్ అధికారులు వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేసినప్పుడు ఒక 7 లొకేషన్స్ ని గుర్తించాము. అది బాలాజీ నగర్, సీతారాం నగర్, నెహ్రూ నగర్, రామిరెడ్డి తోట, ప్రగతి నగర్, సంబత్ నగర్, సంగడిగుండ, రెడ్ల బజార్. ఈ ఏరియా నుంచి మోర్ దెన్ 2 కేసెస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. సో ఈ అన్ని ఏరియాస్ లో కూడా ఎక్కువ మనము ట్రేస్ అండ్ ట్రీట్ అనే స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాము. అంటే అక్కడ ఇంటెన్సివ్ గా హౌస్ టు హౌస్ సర్వే, ఒక 34 సర్వేలెన్స్ టీమ్స్ వేసి ఉన్నాము. వారందరూ కూడా ఇంటింటికి వెళ్లి ఎంతమందికి ఇలాంటి డయేరియా లక్షణాలు ఉన్నాయని ఐడెంటిఫై చేసి దాంట్లో సిమ్టమాటిక్స్ గా ఉన్న వారిని ఇమీడియట్ గా యూపీహెచ్సికి తీసుకువచ్చి వారికి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఒకవైపు డయేరియా నియంత్రణలో అధికారులు సతమతమవుతుంటే తాజాగా కలరా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గుంటూరు, తెనాలి ప్రాంతాల్లో కలరా కేసుల్ని అధికారులు గుర్తించారు. వాంతులు విరేచనాలతో జీజీహెచ్కు వచ్చిన పాత గుంటూరుకు చెందిన ఇద్దరికి కలరా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రామిరెడ్డి తోటకు చెందిన మరొకరు కూడా కలరా బారిన పడినట్లు పరీక్షల్లో తేలింది. మరో 16 మంది ఈకోలి బ్యాక్టీరియా బారిన పడినట్లు తేల్చారు. ఇక తెనాలి మండలం అంగల్కుదురుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా కలరా బారిన పడ్డారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమెకు కలరా సోకినట్లు నిర్ధారించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంగల్కుదురులో పారిశుద్ధ్యం మెరుగుపరిచే చర్యలు చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి అనారోగ్యంతో ఉన్నవారి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారు. అవకాశం ఉన్నంత మేరకు స్ట్రీట్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి, బయట తినడం తగ్గించండి. పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నంత మేర మీరు కోఆపరేట్ చేస్తే ఇట్లాంటివన్నీ మనం ఈజీగానే ఎదుర్కోవచ్చు. ఇవి వచ్చే విషయాలన్నీ చిన్న చిన్న విషయాలని మీ సహకారంతో, ప్రజల సహకారంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది.